సినిమా అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ. ఆ మైండ్ గేమ్ దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా 4:30కి ఆ రిజల్ట్ బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు, కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము. సారీ దానికి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అట్లాగే ఈ సినిమాని 3 సంవత్సరాలు అంటే ఒక 9 మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన ఇంప్రెస్ చేస్తూ ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో, ఆడియన్స్ ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు, నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 minutes ఎపిసోడ్కి మాత్రం చాలా అప్రిసియేషన్ వస్తుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని స్వాగ్ ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయాను కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారి అభిమానులు చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో, అన్న బాగా తీసామన్న సినిమా, ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్నా అది వస్తే కనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి 6 o'clock షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము. ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్. ఎందుకంటే ఒక క్వాడ్ దీంట్లో రూఫ్లో ఫైట్ జరగడం అంటే ఇంతవరకు ఎప్పుడు రాలా. ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్కి కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక 8 minutes ఎపిసోడ్ ఉంటుంది, 8 to 9 minutes ఎపిసోడ్. డెఫినెట్గా ఆయన స్వాగ్ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి. అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని, మళ్ళీ రియల్ రాజాసాబ్ గారిని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం. దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. ఈ పండగ అన్ని సినిమాల్లో బాగా ఆడాలి. డెఫినెట్లీ నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్, ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది, మీరు అసలు అన్నీ పట్టించుకోవద్దు, మీరు 10 రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి అని నాకు మెసేజ్లు చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభాస్ గారు నాలాంటి ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు. అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏమనుకోవద్దు, డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జిస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. అందుకని మీరందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, పండగ సెలబ్రేట్ చేసుకోండి. అందుకని పండగ ముందే పెద్ద ఆయన ఇస్తున్నాం మీకు. ఈ పెద్ద ఆయన మీ దగ్గరికి వచ్చి థియేటర్లో ఎందుకంటే పండగ తర్వాత తీసుకొచ్చినా సరే ఇది ఉండదని చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చేసాము దీన్ని. అందుకని ఈ పండుగలో పెద్ద ఆయన ముందే చూసి పండుగ సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాల్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి, ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్స్కి
బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు మంచి సినిమాలతో మేము ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చేసుకుంటున్నాము. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.